ఫ్రెండ్స్ మనకి 25,000 బడ్జెట్లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. బట్ 25,000కి ఏ మొబైల్ తీసుకోవాలి అని చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో 25,000లో కొన్ని బెస్ట్ మొబైల్స్ అయితే మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE4 అనమాట. సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. 120Hz ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే 15+8 MP సోనీ మెయిన్ కెమెరా అయితే మనకి దీంట్లో కనిపించేస్తుంది. అలాగే MP ఫ్రంట్ కెమెరా అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5500 mAh బ్యాటరీ అయితే దీంట్లో మనకి కనిపించేస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ 100 వాట్కి సంబంధించిన సూపర్ హుక్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో అయితే ఇచ్చేస్తున్నారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో అయితే రన్ అవుతుంది. మన లిస్ట్లో సెకండ్ మొబైల్ వచ్చేసరికి పోకో X6 Pro అనమాట. సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే 64+8+2 MP మెయిన్ కెమెరా అయితే మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 5000 mAh బ్యాటరీ అయితే దీంట్లో మీకు చూడొచ్చు. 67 వాట్స్ టర్బో ఛార్జర్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే మనకి వచ్చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉంటుంది. బెస్ట్ గేమింగ్ మొబైల్ అనమాట. మన లిస్ట్లో థర్డ్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 Pro అనమాట. సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. 1.5K AMOLED డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే 200+8+2 MP మెయిన్ కెమెరాస్ అయితే మనకి చూడటానికి కనిపించేస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 16 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 5001 mAh బ్యాటరీ అయితే చూడటానికి కనిపించేస్తుంది. అలాగే 67 వాట్కి సంబంధించిన ఛార్జర్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో అయితే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. సో 25,000 బడ్జెట్లో సో రెడ్మీ నోట్ 13 Pro అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మనకైతే అవుతుందన్నమాట. మన లిస్ట్లో ఫోర్త్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 12 Pro Plus అనమాట. సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అలాగే 6.7 ఇంచెస్ కర్వ్ డిస్ప్లే అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. 15+64+8 MP మెయిన్ కెమెరాస్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సూపర్ కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 32 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 5000 mAh బ్యాటరీ అయితే దీంట్లో చూడటానికి కనిపించేస్తుంది. అలాగే బాక్స్లో 67 వాట్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే మనకి చూడటానికి కనిపించేస్తుంది. అలాగే 25,000లో మీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలి అనుకుంటే సో రియల్మీ 12 Pro Plus అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు. మన లిస్ట్లో ఫైనల్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 2A అనమాట. సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 200 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. 15+15 మెయిన్ కెమెరాస్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేశారు మనకి. అలాగే సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 32 MP సెల్ఫీ కెమెరా అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అలాగే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే దీంట్లో చూడటానికి కనిపించేస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. 45 వాట్కి సంబంధించిన ఛార్జర్ అయితే మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే అయితే మనకి చూడటానికి కనిపించేస్తుంది ఇందులో. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఎవరికైతే వన్‌ప్లస్ నార్డ్ CE4 నచ్చదో సో వాళ్ళైతే నథింగ్ ఫోన్ 2A అని ఒకసారి ట్రై అయితే చేయొచ్చు. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.